హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. ఆది గణపతి ఐనవిల్లి గణపతి ఆలయంలో అంగరంగ వైభవంగా జరగబోతున్న వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆది గణపతి ఐనవిల్లి గణపతి. ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ డిస్ట్రిక్ట్ ఐనవిల్లిలో ఉంది. కోటి సూర్యులతో సమానంగా ప్రకాశించే ఈ స్వామివారిని స్తుతిస్తూ విఘ్నాలన్నీ తొలగి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని ఇక్కడ భక్తులు స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో ఐనవిల్లి గణపతి ఆలయం ఒకటి. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామివారు స్వయంభుగా వెలిసారు. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయం ఇది. సాధారణంగా దేవాలయాల్లోని మూలవిరాట్లు తూర్పుముఖంగా దర్శనమిస్తారు. దీనికి భిన్నంగా ఇక్కడి సిద్ధి వినాయకుడు దక్షిణముఖుడై భక్త కోటికి అభయమిస్తున్నారు. ప్రతిరోజు ఈ స్వామివారికి వివిధ పూజలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ క్షేత్రంలో ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక వినాయక చవితి వచ్చిందంటే చాలు, ఆది గణపతి ఐనవిల్లి గణపతి ఆలయంలో భాద్రపద శుద్ధ చవితి నుండి 9 రోజుల పాటు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి శనివారం అనగా సెప్టెంబర్ 7 నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి ఆదివారం అనగా సెప్టెంబర్ 15 వరకు ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వినాయక చవితి రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి 11 రకముల పండ్ల రసములతో శ్రీరుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అలానే ఆ గణేశుడికి వినాయక చవితి రోజున లక్ష దూర్వార్చనను కూడా నిర్వహిస్తున్నారు. ఇక 9 రోజుల పాటు జరిగే వినాయక చవితి నవరాత్రులలో ఆ ఆది గణపతి ఐనవిల్లి గణపతికి విశేష పూజలు, అర్చనలు నిర్వహిస్తూ ఉంటారు. ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి క్షేత్రానికి ఎలా వెళ్లాలో చూద్దాము. కాకినాడ నుంచి ఈ క్షేత్రం 72 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రి నుండి 55 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఐనవిల్లిలో వెలిసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారు ఆది గణపతి ఎలా అయ్యారు, ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం ఏమిటో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. తెలుసుకున్నారు కదండి, ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి క్షేత్రంలో జరగబోయే వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలకు సంబంధించిన వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.